శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమోడా ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మకర, కుంభ, మీన రాశుల వారికి మార్చి 16 నుండి 31 మార్చి వరకు ఈ పక్షం రోజుల పాటుగా వారి గోచార ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రెమెడీ చేసుకుంటే బాగుందో సవివరంగా చూద్దామండి. ముఖ్యంగా గోచార మార్పు ఏమైనా ఉందా అంటే కుజ, బుధ, రాహు గ్రహాలు కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారు. రవి, శుక్ర, శని మీన రాశిలో ఉన్నారు. శుక్రుడు 26 వరకు ఉంటారు. 27 మార్చి నుండి ఆయన మేషరాశికి వెళ్ళబోతున్నారు. గురుగ్రహం వక్రగతిని వదిలి ఆయన స్థిరంగా ఇక్కడ మిథునంలో ఉన్నారండి. సో ఇవి మేజర్గా మనం గ్రహస్థులు కనుక పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి. మొదటిగా మకరం. మకరానికి అధిపతి శనేశ్వరుడు. ఏలినాటి శని సాడే లేదు. ముఖ్యంగా ఈ పక్షంలో ఏంటంటే మకర రాశి వారికి మాట, కమ్యూనికేషన్, చిన్న ప్రయాణాలు, సోదరులు, అలాగే డబ్బు, ఫ్యామిలీ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు ఎక్కువగా యాక్టివ్గా ఉండే సమయం అని చెప్పాలి గోచార రీత్యా. ఈ పక్షంలో మీరు ఒకేసారి చాలా పనుల్లో ఇరుక్కొని ఉంటారు. అంటే మల్టిపుల్ టాస్కులు చేయాల్సి వస్తుంది. తరచుగా బయటికి వెళ్లాల్సి రావచ్చు మకరం వారికి. చిన్న చిన్న పనులు, మీటింగ్స్, రిలేటివ్స్, బంధువులు, ఫ్రెండ్స్ హౌస్కి, లేదా ఆఫీస్ పనులు, బ్యాంకులు, ఇలా ఏదైనా కావచ్చండి. మీ మాటకు, మీ కమ్యూనికేషన్కి బలం ఉంటుంది, కానీ తడబాటు కూడా ఉండొచ్చు. ఎందుకంటే కుజుడు, బుధుడు, రాహు ఉన్నారు అక్కడ. ఒక టెన్షన్. ఈ అన్ని పనుల మధ్య నా ఫ్యామిలీ, నా ఫైనాన్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాను అనేది ప్రశ్న అండి. మరి స్టూడెంట్స్కి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ పక్షంలో ఏంటంటే చిన్న చిన్న కోర్సులు, సర్టిఫికేషన్లు, ఆన్లైన్ క్లాసులు, వర్క్ షాపులు మొదలైన వాటిలో మీరు పార్టిసిపేట్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. ఏదన్నా రాత పని కావచ్చు, మాట్లాడే సబ్జెక్ట్స్, లాంగ్వేజ్, జర్నలిజము, మీడియా, లా, బిజినెస్, కమ్యూనికేషన్, వీటిలో ఉన్న వారికి ఎక్స్ప్రెసివ్ పరంగా అంటే చెప్పటము కానీ, మూమెంటు, విజువల్, వర్బల్, వోకల్ ఇలాంటివి బలంగా ఉంటుందని చెప్పవచ్చు. సోదరులు లేదా ఫ్రెండ్స్తో కలిసి గ్రూప్ స్టడీ కనుక చేస్తే టాపిక్స్ త్వరగా క్లియర్ అవుతాయని భావించాలి. అంటే మంచి ఫ్రెండ్స్తో కూర్చోవాలి. చదువుకునే వాళ్ళ మధ్యలోనండి, గేమ్స్ ఆడేవాళ్ళు, టైంపాస్ చేసేవాళ్ళు కాదు. మరి మకరానికి సంబంధించి ఉద్యోగంలో ఎలా ఉంటుందని అంటే ఈ పక్షంలో ట్రావెల్స్, క్లయింట్ మీటింగ్స్, ప్రజెంటేషన్స్, కాల్స్, మెయిల్స్, రిపోర్ట్స్ వరుసగా రావటం వల్ల పని బిజీగా ఉంటుందండి. మీ మాటతో, మీ ప్లానింగ్తో, మీ ఫాలో అప్తో మీరు టీంలో కీలక వ్యక్తిగా కనిపించగలుగుతారు. అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోవచ్చు. అంతే కదండి. మకరం అంటే శని అధిపతి, సిస్టమేటిక్. కొందరికి సేల్స్, మార్కెటింగ్, ఫీల్డ్ యూజెస్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మీరు కనుక ఓపికతో, ప్లానింగ్తో రోజుకి చేయాల్సిన ఇంపార్టెన్స్ విషయాలు ఏంటో చెక్ చేసుకొని ముందుకు వెళ్తే మంచి ఫలితం పొందుతారు అని చెప్పవచ్చు. అంటే ప్లానింగ్ యాక్షన్ బాగుండాలి అనేది ముఖ్యం. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముఖ్యంగా కమ్యూనికేషన్ సంబంధించిన వృత్తులు ఉన్న వారికి, బిజినెస్ చేసే మకర రాశి వారు ఈ పక్షంలో అడ్వర్టైజ్మెంటు, ప్రమోషను, సోషల్ మీడియా యాక్టివ్గా పెంచితే కనుక మీరు ఎక్కువ మందికి మీరు చేరగలుగుతారు. మీకు బిజినెస్ బాగా వస్తుంది. ట్రావెల్ బేస్డ్ కెరియర్ ఉన్న వారికి ట్రాన్స్పోర్టు, ట్రేడింగ్, బ్రోకరేజ్, పబ్లిషింగ్, ట్రైనింగ్ వంటి బిజినెస్లకి ఇది ఒక యాక్టివ్ టైం అని చెప్పవచ్చు. మంచి సమయం అని చెప్పాలండి. ఫ్యామిలీ బిజినెస్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి హోమ్ రిలేటెడ్ డెసిషన్స్ పైన కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మరి ప్రేమ, వివాహ జీవితం, ఫ్యామిలీ. లవ్ రిలేషన్లో ఉన్న మకర రాశి వారు ఈ పక్షంలో ఏంటంటే ఫోన్, చాట్ లేదా మెసేజ్ల ద్వారా ఎక్కువ కమ్యూనికేషన్లో ఉంటారండి. చిన్న మాట, చిన్న మెసేజ్ కూడా ఎమోషనల్గా తీసుకోకూడదు. ఓపెన్గా క్లియర్ చేసుకోవాలి. డోంట్ బి ఎమోషనల్. మ్యారిటల్ లైఫ్లో ఫ్యామిలీ ఫైనాన్స్, బడ్జెట్, పిల్లల అవసరాలు ఇవన్నీ కూడా మీ మధ్య చర్చకు వస్తాయని చెప్పాలి. మాటల్లో కఠినత తగ్గించాలండి. వాక్కుస్తంభంలో కుజుడు ఉన్నాడు, రాహు ఉన్నాడు. సాత్వికంగా కనుక మాట్లాడగలిగితే ఇంట్లో శాంతి నిలుస్తుంది, ప్లెజెంట్గా ఉండగలుగుతారు. మరి ఆరోగ్యము, సీనియర్ సిటిజన్స్కి ఎలా ఉంటుందని చూస్తే ఈ పక్షంలో మీరు ముఖ్యంగా మీకు నర్వస్ స్ట్రెయిన్, మెడ, భుజాలు, చేతి నొప్పులు, పంటి దంతాలు, గొంతు, చిన్న చిన్న అలర్జీలు, సమస్యలు రావచ్చు. అన్నీ వస్తాయని కాదండి, ఎలాంటి సూచనలు కనపడుతున్నాయి. ఎక్కువసేపు వెహికల్ నడపాల్సి వచ్చినా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోండి. పెద్దవారికి ఏంటంటే మకర రాశి వారికి, సీనియర్ సిటిజన్స్కి బోన్స్, జాయింట్ సమస్యలు, మెయిన్గా దంతము, చెవి, హియరింగ్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. సింపుల్ రెమెడీ చూసుకుంటే ప్రతి శనివారం లేదంటే కనీసం వారానికి ఒకసారైనా నల్ల నువ్వులు, అదేవిధంగా నువ్వులతో దీపం వెలిగించి నల్ల నువ్వులతో ఓం శం శనైశ్వరాయ నమః చేసుకుంటూ మంత్రాన్ని ధ్యానిస్తూ కనుక స్వామి దగ్గర దీపం వెలిగించేసుకుంటూ ఉంటే బాగుంటుంది. పేదవారు ఎవరైనా ఉన్నా వృద్ధుడికి పాత రక్షలు, చిన్నపాటి దుస్తులు, లేదంటే వంట నూనె, నువ్వుల రూపంలో దానం చేయడం కూడా మంచిదండి. దీని ద్వారా మీ మాటకు గంభీరత, మీ కర్మకు కూడా స్థిరత్వం వస్తుందని చెప్పవచ్చు. కుంభరాశి వారికి మార్చి 16 నుంచి 31 వరకు ఎలా ఉండబోతుందో చూద్దామండి. వ్యక్తిత్వం, నిర్ణయాలు, భవిష్యత్తు ప్లానింగ్, అలాగే డబ్బు విలువలు, ఆత్మగౌరవం మీద ఇలాంటి వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టే సమయం ఈ యొక్క సమయం అని చెప్పాలండి. అసలు ఈ పక్షంలో ఎలా ఉంటుందంటే అసలు నేను ఎవరిని, నాకేం కావాలి,
నేను ఏ డైరెక్షన్లో వెళ్ళాలి వంటి ప్రశ్నలు చాలా బలంగా మీ మైండ్కి మెదులుతూ ఉంటాయండి. ఒక్కోసారి ఎన్నో వస్తాయి, కొత్త కొత్త ఐడియాలు వస్తూ ఉంటాయి. వెంటనే ఏదో ఒకటి మొదలు పెట్టాలనిపిస్తూ ఉంటుంది, కానీ వెంటనే ఓవర్ కాన్ఫిడెన్స్తో కానీ లేదా అజాగ్రత్త నిర్ణయాలు కనుక తీసుకుంటే తర్వాత కొంత చింత కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే పేషెన్స్, చాలా ఓపిక చాలా అవసరం అండి. ఏదైనా ఆలోచన వస్తే రాయండి. సో అది ఎదుటి వాళ్ళకి ఎంత ఉపయోగం ఉంది, మీకు ఎంత బెనిఫిట్ అవుతుంది చూసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఏది పడితే అది మొదలు పెట్టకూడదు, మైండ్కి వచ్చిందని అన్ని ఆలోచించకుండా. స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే ఈ పక్షంలో కొత్త సబ్జెక్టులు, కొత్త టెక్నాలజీ, ఇన్నోవేషను, సైన్సు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటరు, ఆన్లైన్ టూల్స్, సో ఈ రకమైన కోర్సుల మీద మీరు ఆకర్షితులు అవుతారని చెప్పవచ్చు. మీరు మీ సొంత పద్ధతిలో చదువుకుంటారు. ఇది బాగానే ఉన్నా బేసిక్స్ క్లియర్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. బేసిక్ బాగుండాలి, స్ట్రెంత్ ఉండాలి, అదే పిల్లర్. గ్రూప్ డిస్కషను, డిబేట్స్, ప్రజెంటేషన్ వాటిలో యాక్టివ్గా పాల్గొంటే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. బాగా చదువుకునే పిల్లలతో మీరు కనుక ఉంటే మీరు అలా తయారవుతారు. మరి ఉద్యోగం సంబంధించి అంటే జాబ్లో ఉన్న కుంభరాశి వారు ఈ పక్షంలో ఏంటంటే సొంత నిర్ణయాలు, స్వతంత్ర ఆలోచనలు, కొత్త ఐడియాలు ఎక్కువ వస్తాయి మీకండి. కొత్త ప్రాజెక్టు, కొత్త టీము, కొత్త రోల్ గురించి చర్చలు, ట్రాన్స్ఫర్ లేదా స్థాన మార్పులు, ఇలాంటి వాటికి సూచనలు కనపడుతూ ఉన్నాయండి. ఏదైనా కొత్త రోల్లో కొత్త ప్రాజెక్ట్ వస్తుంది. కొన్నిసార్లు బాస్ లేదా టీంతో ఓపెన్గా మీరు మాట్లాడే అవకాశం వస్తుంది. లేదంటే కనుక వారితో, టీంతో కానీ బాస్తో కానీ కొన్నిసార్లు మాటల తేడా కూడా రావచ్చండి. అప్పుడు నేనే కరెక్ట్ అనే మొండితనం ఉండకూడదు. సో ఆ మొండితనం తక్కువ చేసి ఫ్యాక్ట్ ఏంటి, వాస్తవాలేంటి, డేటాతోనే మీ పాయింట్ని కూల్గా ప్రజెంట్ చేయడం ఉత్తమం. బిజినెస్ కావచ్చు, స్టార్టప్ బిజినెస్ కావచ్చు, స్టార్టప్, ఫ్రీలాన్సింగ్ చేస్తున్న కుంభరాశి వారికి ఇది ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేసే, కొత్త సిస్టమ్స్ పెట్టే, టెక్నాలజీ వాడుకునే పెంచే సమయం అని చెప్పాలండి. ఆన్లైన్ ప్రజెన్స్, వెబ్సైటు, యాప్స్, సోషల్ మీడియా క్యాంపెయిన్లు, వీటిపై కనుక మీరు ఫోకస్ పెంచితే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే రిస్క్ తీసుకునేటప్పుడు ఒకేసారి ఎక్కువగా డబ్బు పెట్టకుండా దశల వారీగా పెట్టుబడులు పెట్టడం మంచిదిగా భావించాలి. మరి కుంభరాశి వారి ప్రేమ, వివాహం, ఫ్యామిలీ లైఫ్. సో లవ్ రిలేషన్లో ఉన్న కుంభరాశి వారు ఈ పక్షంలో తమ స్వేచ్ఛ, వ్యక్తిగత సమయం మీద బాగా వాల్యూ పెడతారండి. అదేవిధంగా పార్ట్నర్ మీలో ఉన్న ఈ మార్పును అర్థం చేసుకోలేకపోతే చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా రావచ్చు. సో మారిటల్ లైఫ్లో కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామి మాట కూడా వినటమే రిలేషన్ బలపరుస్తుంది. సో ఎప్పుడు మనమే మాట్లాడడం కాదు, మనకు ఒక నోరు రెండు చెవులు ఇచ్చారు, ఎక్కువగా వినాలి, తర్వాత మనం మాట్లాడాలి. మీకు ఎలాంటి దిశలో ముందుకు సాగాలని ఉందో అందరికీ క్లియర్గా చెప్పడమే సో ఈ కాలంలో చాలా ముఖ్యమైన అంశంగా మీరు భావించగలగాలి. మరి కుంభరాశి వారికి సంబంధించి ఆరోగ్యము, సీనియర్ సిటిజన్స్ సంబంధించిన విషయాలు ఎలా ఉన్నాయంటే, కుంభరాశి వారికి హెడ్ అంటే తల, బ్రెయిన్, నర్వస్ సిస్టమ్, బ్లడ్ ప్రెషర్, నిద్ర వంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. సో చాలా గంటల సేపు స్క్రీన్ టైం అంటే మొబైల్ స్క్రీన్ చూస్తూ, ల్యాప్టాప్ చూస్తూ, మెయిల్ చెక్ చేసుకుంటూ, అప్పుడప్పుడు తీసుకునే ఫుడ్, నీళ్లు మర్చిపోవడం, వీటి వల్ల బాడీపై ప్రభావం చూపుతుందండి. వాటర్ బాగా తీసుకోవాలి, మజిల్ ఫ్రీగా ఉంటాయి, స్టిఫ్నెస్ ఉండకుండా ఉంటుంది. సమ్మర్లో చాలా ముఖ్యం కూడా. సో సీనియర్ సిటిజన్కి ఏంటంటే బ్రెయిన్ హెల్త్ కోసం చిన్న మెమరీ గేమ్స్ ఆడుకోవచ్చు, పజిల్స్ చేసుకోవటం, ఏదైనా చదువుకోవటము, ధ్యానం చేసుకోవడం కూడా మంచి మేలు చేస్తుందండి ఈ యొక్క కుంభరాశి పెద్దలకి. సింపుల్ రెమెడీ ఏంటంటే ప్రతి శనివారం లేదా బుధవారం మీకు వీలైనంత వరకు లేక నలుపు, నీలము, ముదురు రంగు దుస్తులు ఏమైనా ఉన్నా ఈ శని దోష గ్రహానికి సంబంధించిన దానాలు, ఉదాహరణకి ఏంటంటే కంబళ్ళు కానీ, సో ఇనుము వస్తువులు, పాత చెప్పులు, పేదలకు సహాయం చేయటం, తిలం దానం చేయటం, ఇట్లాంటి చేస్తూ ఉండండి. పడుకునే ముందు కనీసం ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని నా భయాలు, సందేహాలు, చంచలత్వం అన్నీ భగవంతుడి పాదాల దగ్గర పెట్టేశాను స్వామి అనుకొని మీరు మనసులో భావిస్తూ మీ బ్రీతింగ్, శ్వాస మీద ధ్యాస పెట్టు, కొద్దిగా ధ్యానం చేస్తూ పడుకోండి. ఒక 5 to 10 minutes డీప్ స్లీప్ పడుతుంది. ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్ అవుతారండి. మీన రాశి వారికి మార్చి 16 నుండి 31 వరకు ఎలా ఉండబోతుందో చూద్దామండి. ఈ యొక్క పక్షం పాటుగా మీ యొక్క మనోభావాలు, నిద్ర, ఆధ్యాత్మికత, హిడెన్ ఫియర్స్, అలాగే సేవాభావం రోజువారీ పని మీద బలమైన ప్రభావం చూపించే సమయం ఈ యొక్క పక్షం రోజులు కూడా. ముఖ్యంగా మీన రాశి వారికి ఈ పక్షంలో మీ మైండ్ చాలా సెన్సిటివ్గా, ఇమాజినేటివ్గా ఉంటుందండి. కొన్ని రోజులు ఎందుకో తెలియదు కానీ నా మనసు భారంగా ఉంది అనిపించవచ్చు. మీ లగ్నంలో రవి, శుక్ర, శని ఉన్నారు. శుక్రుడు 26 వరకు ఉండి తర్వాత 2వ స్థానానికి వెళ్తూ ఉంటారు. ఏదైనా పాత స్మృతులు, పాత జ్ఞాపకాలు, పాత సంబంధాలు, పాత కళలు మళ్ళీ గుర్తు వస్తూ ఉంటాయండి మీరు గమనిస్తూ ఉంటే. అదే సమయంలో దేవుడిపై నమ్మకము, భక్తి, దైవ దర్శనము, ఉపవాసము, జపం మీద కూడా ఆసక్తి పెరుగుతుంది చెప్పవచ్చు. సో ఇది ఒక టర్నింగ్ పాయింట్లా కనిపించే కాలం. ఈ కాలంలో మీ యొక్క రాశాధిపతి గురుడు కూడా వక్రీకరణ వదిలి ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తున్నారు. సో స్టూడెంట్స్కి, ఎడ్యుకేషన్ చేస్తున్న వారికి, మీనరాశి విద్యార్థులకి ఈ పక్షము కాన్సన్ట్రేషన్ మరియు డిస్ట్రాక్షన్ రెండు కలిసి ఉండే పీరియడ్ అండి. రాత్రిళ్ళు ఎక్కువగా చదివే అలవాటు ఉంటే నిద్ర పాడవడంతో దాని మీద ప్రభావం చదువు మీద పడుతుంది. అందుకే
పగలు సాయంత్రం సమయంలోనే కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థం చేసుకొని రాత్రి ఎక్కువగా ప్రెజర్ పెట్టకుండా సింపుల్ రివిజన్ చేయడం మంచిదండి. ఎందుకంటే వేయంలో కుజుడు బుధుడు రాహు ఉన్నారు, డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఫోకస్ యువర్ టైమింగ్స్ అండి. స్పిరిచువల్ సబ్జెక్ట్స్, ఆర్ట్స్, మ్యూజిక్, సైకాలజీ, హీలింగ్, కౌన్సిలింగ్ చదివే వారికి ఇది ఒక సూటబుల్ అండ్ బెస్ట్ టైం అని చెప్పవచ్చు. మరి మీనరాశి వారికి సంబంధించి ఉద్యోగము, కెరీర్, జాబ్లో ఉన్న మీనరాశి వారు ఈ పక్షంలో ఈ మార్చి 16 నుంచి 31 వరకు కూడా బ్యాక్ ఎండ్ వర్క్, కాన్ఫిడెన్షియల్ ప్రాజెక్ట్స్, ఇతరుల కోసం సపోర్ట్ రోల్లో ఎక్కువగా మీరు టైం గడుపుతూ ఉంటారండి. బ్యాక్ ఎండ్లో మీ వర్క్ అంతా జరుగుతూ ఉంటుంది. బయట బాహ్య ప్రపంచం లేదా బయట ప్రపంచం మీ శ్రమను అండర్ ఎస్టిమేట్ చేసిన ఉన్నతాధికారుల దృష్టి మాత్రం మీరు ఒక విశ్వసనీయమైన వ్యక్తిగా నిలబడగలుగుతారు. హాస్పిటల్, ఎన్జిఓ, సేవా సంస్థలు, రీసెర్చ్, డేటా అనాలిసిస్, ఐటీ సపోర్టు, ఆధ్యాత్మిక సంస్థల్లో పనిచేసే వారికి మంచి అభివృద్ధి చెందే అవకాశాలు ఈ యొక్క గోచారీత్యా బలంగా ఉన్నాయండి. మరి మీనరాశి వారికి సంబంధించి బిజినెస్, సేవా రంగాలు చూస్తే బిజినెస్ చేసే మీనరాశి వారు సర్వీస్ ఓరియంటెడ్, హీలింగు, కన్సల్టింగు, స్పిరిచువల్, యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ మరియు ఫార్మసీ లాంటి రంగాల్లో ఉంటే అలా ఉన్న వారికి క్రమంగా మంచి పేరు ప్రదర్శనలు సంపాదించుకోగలుగుతారు. కానీ అకౌంట్స్, ఖర్చులు, ఎక్స్పెన్సెస్, ట్యాక్స్, లోన్స్ విషయంలో కొద్దిగా పట్టు తగ్గించకూడదు. వాటి మీద కూడా ఫోకస్ చేస్తూ ఉండాలి. ఒప్పందాలలో, డీలింగ్స్లో కానీ ఏదైనా చాలా పొదుపుగా జాగ్రత్తగా ఉండాలండి. మరి మీనరాశి వారికి సంబంధించి ప్రేమ, వివాహం, కుటుంబ జీవితం. సో లవ్ రిలేషన్లో ఉన్న మీనరాశి వారు ఈ పక్షంలో భావోద్వేగాలను చాలా లోతుగా ఫీల్ అవుతారు. అసలే మీనరాశి సముద్రము, జలం లాంటిది. సో సెన్సిటివ్నెస్ ఉంటుంది. భాగస్వామి ఒక చిన్న మాట చెప్పినా తనని దూరంగా పెట్టారేమో అన్న భావన కూడా కలగవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు అన్ని అనుమానాలను, భయాలను ఒకేసారి ఆలోచించుకొని మాట్లాడండి. లేకంటే కూర్చొని డిస్కస్ చేయడం వల్ల క్లియర్ చేసుకోవచ్చు అండి. మ్యారిటల్ లైఫ్లో స్పౌస్ అంటే జీవిత భాగస్వామి యొక్క కెరీర్, వారి ఆరోగ్యం, వారి భావాల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మీ యొక్క బంధం మరింత బలపడుతుందని చెప్పవచ్చు. మీనరాశి వారికి సంబంధించి ఆరోగ్యం, సీనియర్ సిటిజన్స్ విషయంలో మీనరాశి వారికి ఈ పక్షంలో నిద్రలేమి, కలవరపు కళలు అంటే కొంతమంది కళలు వస్తూ ఉంటాయి, కలవరపడుతూ ఉంటారు అట్లా. సో చర్మము, పాదాలు, నరాల మరియు ఇమ్యూనిటీ సంబంధంగా సమస్యలు కొంత రావచ్చు గోచారీత్యా. అలాగే పడుకోవడం, ఎక్కువగా స్క్రీన్ ముందు ఉండడం, ఎక్కువగా స్వీటు అతిగా తీసుకోవడం, అతిగా ఆల్కహాల్ వంటి అలవాట్లు తగ్గించడం మంచిది. సో ఏదేమైనా సీనియర్ సిటిజన్స్ మీనరాశి వారు సాధారణంగా ప్రాణాయామము, నడక, సత్సంగము, పఠనం ద్వారా మానసికంగా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు కూడా అండి. మరి సింపుల్ పరిహారం చూస్తే ప్రతి గురువారం లేదా కనీసం పక్షంలో ఒక్కసారైనా విష్ణు, దత్తాత్రేయ, దక్షిణామూర్తి, ఈశ్వర లేదా మీకు నమ్మకం ఉన్న ఏదైనా దేవుడు ఆలయంలో చిన్న దీపం వెలిగించండి. ఓం నమో నారాయణాయ లేదా మీకు వచ్చిన నామాలు విష్ణు సహస్రనామాలు కావచ్చు 105 నిమిషాలు పాటు జపించండి. రాత్రి నిద్రపోయే ముందు కూడా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని భగవంతుని స్మరిస్తూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని నా భయాలు, నా బాధలు, నా భవిష్యత్తు అన్నీ నీ చేతుల్లోనే అని చెప్పుకొని ఆ నీళ్లు మెల్లగా తాగండి. పాజిటివ్ వైబ్స్, ఆ పాజిటివ్గా మీరు ఫీలింగ్స్తో తీసుకుంటూ ఉంటే తొలగిపోతాయండి. ఇది ఆధ్యాత్మికంగా, మానసికంగా చాలా సపోర్ట్ని ఇస్తుంది. సో సింపుల్ రెమెడీస్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మీకు ఏదైనా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిజినెస్ కోర్స్ రిలీజ్ చేశామండి. దీంట్లో ఏంటంటే మీరు జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే 30 days తర్వాత 30 వీడియోస్ కనుక గమనించి నోట్ చేసుకుంటూ రోజుకు 10 నుంచి 20 నిమిషాలు ప్రాక్టీస్ చేసినా చాలు. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చొని నేర్చుకునే విధంగా ఈ కోర్స్ డిజైన్ చేశామండి. సో 30 days తర్వాత ఆబ్వియస్లీ మీ గోచారం కానీ, మీ జాతకం కానీ, మీ కుటుంబ సభ్యుల యొక్క వారి జాతకం కానీ మీరు పరిశీలించుకునే విధంగా తయారవుతారండి. అలా ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం ఆ కోర్సు లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి గోచార వీడియోల కోసం, ముఖ్యమైన పరిహారాల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మీ దాకా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.